హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఏంటి ఇదని చూస్తున్నారా? ఇది వచ్చేసి మక్కగారెలండి. నేను ఈరోజు మక్కగారెలు చేశాను ఫ్రెండ్స్. ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మక్కగారెలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకోవచ్చండి, అలాగే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 పెద్ద సైజు కంకులను అయితే తీసుకున్నానండి. వాటిని అయితే ముందుగా ఇలా ఒలిసి పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, మరీ లేత కంకులు కాదు, మరీ ముదురు కంకులు కాదు. నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అల్లం తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి మీకు కారం తగినంత అయితే తీసుకోండి. మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. వీటిని అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుంటేనే చాలా ఈజీ ప్రాసెస్లో వస్తుందండి. గారెలు వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఆనియన్ అండ్ కొత్తిమీర కూడా తీసుకున్నానండి. కరివేపాకు కూడా వేయాలండి. కరివేపాకు నా దగ్గర లేదు ఫ్రెండ్స్, అందుకే నేను కరివేపాకు వేయట్లేదండి. అండ్ కొత్తిమీర కూడా టేస్ట్ చాలా బాగుందండి. అలాగే కరివేపాకు ఉన్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర అండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసానండి. కొద్దిగా సాల్ట్ వేయాలండి. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా మీరు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చి తీసుకోండి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువగానే తీసుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇది ఒక 5 మినిట్స్ వరకు అయితే పక్కకు పెట్టేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం గారెలు వేసుకోవడానికి నేనైతే ఇలా ఆయిల్ కవర్ అయితే తీసుకుంటున్నానండి. ఆయిల్లో వేసి వాటర్లో ఇలా తడుపుతో ఆయిల్లో వేస్తే ఈజీ ప్రాసెస్లో గారెలు అనేటివి వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను. అందులో సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నానండి. చూడండి, మనం అంటే ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసేసుకోండి. నేనైతే ఈ సైజులో అయితే వేసేస్తున్నానండి గారెలు. ఇంకా చిన్న సైజులో కూడా వేస్తారు, బట్ నేనైతే ఈ సైజులో వేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసానండి నేను. అది కాకుండా మన దగ్గర పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, అలాగే అల్లం, వెల్లుల్లి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదండి. జస్ట్ 2 కంకులు తెచ్చుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీకరమైన మక్కగారెలు అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఒకరు ఈ మిస్టేక్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఆ మిస్టేక్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, 2 వీక్స్ బ్యాక్ నేను ఇలానే మక్కగారెలు చేశాను. బట్ కాకపోతే అప్పుడు వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేశానండి. ఆ పిండి అనేది మొత్తం లూజ్గా వచ్చేసింది. అప్పుడు నేను ఏం చేశానంటే అందులో కొద్దిగా బియ్యపిండి అండ్ కొంచెం శనగపిండి అయితే యాడ్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మీరు మక్కగారెలు చేసేటప్పుడు ఎప్పుడైనా అలా పిండి మొత్తం లూజ్గా వస్తే అందులో కొద్దిగా శనగపిండి అండ్ బియ్యపిండి యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది కాకుండా అవన్నీ వేసి ఒకేసారి కలుపుతాం కదండి. కలిపాక వెంటనే గారెలు అయితే వేయకూడదండి, ఎందుకంటే అంత మంచిగా అనిపించదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పిండిని పక్కకు పెట్టేసేయండి. అన్నీ కలిపి పిండిని పక్కకు పెట్టేసేయండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మక్కగారెల టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీరు గమనించినట్లయితే నేను కరివేపాకు వేయలేదండి. కరివేపాకు ఎందుకు వేయలేదంటే నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే కరివేపాకు వేయలేదండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే టోటల్గా మన గారెలు అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసేవాళ్ళు ఇన్కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.